జై వాసవి వీసే వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. డిస్ట్రిక్ట్ న్యూస్. V107A జిల్లాలో తొలి రోజు 7 క్లబ్బుల పరిధిలో ఇరుకుల రామకృష్ణ గుడ్విల్ విజిట్, గిరిజనులతో సహపంక్తి భోజనం. వాసవి క్లబ్ ఆసిఫాబాద్ పరిధిలో వెల్కమ్ బోర్డు ప్రారంభం. వాసవి క్లబ్ బెల్లంపల్లి ఆధ్వర్యంలో పాఠశాలకు వాటర్ ట్యాంక్ వితరణ. వాసవి క్లబ్ తాండూరు ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహణ. వాసవి విజయం టీచర్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో దేవాలయానికి వాటర్ ట్యాంకు వితరణ. వాసవి క్లబ్ ధర్మారం ఆధ్వర్యంలో పేద విద్యార్థికి స్కాలర్షిప్ అందజేత. డిస్ట్రిక్ట్ న్యూస్. V107A జిల్లాలో తొలి రోజు 7 క్లబ్బుల పరిధిలో ఇరుకుల రామకృష్ణ గుడ్విల్ విజిట్, గిరిజనులతో సహపంక్తి భోజనం. అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ మార్చి 18న V107A జిల్లాలో 150 కిలోమీటర్లు పర్యటించి 7 క్లబ్బులు నిర్వహించిన వివిధ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. లక్షలాది రూపాయలతో నిర్వహించిన సేవా కార్యక్రమాలను స్వయంగా తిలకించారు. జిల్లా గవర్నర్ ఇల్లందుల కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. వాసవి క్లబ్ ఆసిఫాబాద్ పరిధిలో వెల్కమ్ బోర్డు ప్రారంభం. ఆసిఫాబాద్లోని వాసవి దేవాలయంలో అర్చన, హారతి, శేషవస్త్ర బహుకరణతో అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ గుడ్విల్ విజిట్ వాసవి క్లబ్ ఆసిఫాబాద్ పరిధిలో ప్రారంభమైంది. అనంతరం స్థానిక ఫారెస్ట్ చెక్ పోర్టు వద్ద వెల్కమ్ బోర్డు ప్రారంభించి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల కోసం వీల్ చైర్ను వితరణ చేశారు. పట్టణానికి సమీపంలోని మారుమూల గ్రామమైన యాపాలపట్టి గ్రామంలోని కోలాములు, గోండులకు 20,000 విలువైన భజన సామాగ్రి, మహిళలకు చీరలు, పురుషులకు దోవతులు, పిల్లలకు నోట్ పుస్తకాలు, పలకలు, బలపాలు పంపిణీ చేశారు. గ్రామంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. కేవలం 43 గడపలున్న ఈ గిరిజన గ్రామంలో వైద్య శిబిరాన్ని నిర్వహించినందుకు వాసవి క్లబ్ ఆసిఫాబాద్ పిఎస్టీలను అంతర్జాతీయ అధ్యక్షులు అభినందించారు. తర్వాత అక్కడ గిరిజనులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. వాసవి క్లబ్ బెల్లంపల్లి ఆధ్వర్యంలో పాఠశాలకు వాటర్ ట్యాంకు వితరణ. వాసవి క్లబ్ బెల్లంపల్లి పరిధిలో పర్యటించిన అంతర్జాతీయ అధ్యక్షులు స్థానిక దత్తాత్రేయ ట్రేడర్స్ శ్రీనివాస్ సహకారంతో శ్రీ సరస్వతి శిశుమందిర్కు వాటర్ ట్యాంకును అందజేశారు. నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. స్కూల్ పిల్లలకు బ్యాగులు, కంపాక్స్ బాక్సులు అందించడంతో పాటు టీచర్స్కు డైరీలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ఇల్లందుల కిషోర్ కుమార్తో పాటు ఆఫీసర్లు రేణుకుంట శ్రీనివాస్, బాలా సంతోష్, క్యాబినెట్ సెక్రటరీ సర్వీసెస్ కుంకుముట్టి వెంకటేష్, వైస్ గవర్నర్ బాలమోహన్, కోశాధికారి వేణుగోపాల్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ విద్యాసాగర్, పెద్ది రాజేందర్, క్లబ్ చార్టర్డ్ ప్రెసిడెంట్ కోడిప్యాక శ్రీనివాస్, మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు పాతా భాస్కర్, క్లబ్ అధ్యక్షులు సామా మహేష్, సెక్రటరీ ఆవునూరు సాయి, ట్రెజరర్ తాటిపల్లి సాగర్ తదితరులు పాల్గొన్నారు. వాసవి క్లబ్ తాండూరు ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహణ. వాసవి క్లబ్ తాండూరు ఆధ్వర్యంలో నరసాపూర్ తాండాలో నిర్వహించిన మెడికల్ క్యాంపులో అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ పాల్గొన్నారు. ఇక్కడ షుగర్, ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. స్థానిక అంగన్వాడీ పాఠశాలకు సీలింగ్ ఫ్యాన్, వాటర్ ట్యాంకులను బహుకరించారు. 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు. అనంతరం అంతర్జాతీయ అధ్యక్షుడిని ఓపెన్ టాప్ జీపులో ఊరేగింపుగా తీసుకెళ్లి కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేయించారు. వాసవి విజయం టీచర్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో దేవాలయానికి వాటర్ ట్యాంక్ వితరణ. అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ వాసవి క్లబ్ విజయం టీచర్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో నిర్వహించిన పలు సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 1000 లీటర్ల వాటర్ ట్యాంకును గౌతమేశ్వర ఆలయానికి అందజేశారు. 2 పేద ఆర్యవైశ్య విద్యార్థులకు 2,000 రూపాయల చొప్పున స్కాలర్షిప్, 2 మానసిక దివ్యాంగులకు నెల రోజులకు అవసరమైన నిత్యావసర వస్తువులు అందజేశారు. షుగర్ పరీక్షా శిబిరంలో ఉచిత పరీక్షలు నిర్వహించగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వాసవి క్లబ్ ధర్మారం ఆధ్వర్యంలో పేద విద్యార్థికి స్కాలర్షిప్ అందజేత. అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ తన పర్యటనలో భాగంగా స్థానిక మార్కండేయ స్వామి ఆలయానికి వాటర్ ట్యాంకును, పేద విద్యార్థికి ఉన్నత చదువుల కోసం 1000 స్కాలర్షిప్, పూలు అమ్ముకునే మహిళలకు 3 కుమార్తెల చదువు కోసం 5000 విరాళంగా అందజేశారు. డయాబెటిక్ క్యాంపులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ సిరిపురం సత్యనారాయణ, అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ రేణుగుంట్ల శ్రీనివాస్, ధర్మారం వాసవి క్లబ్ అధ్యక్షులు, కార్యదర్శులతో పాటు సీనియర్ సభ్యులు అశోక్, జిల్లా సహాయ కార్యదర్శి కిషోర్ పాల్గొన్నారు. ఇంతటితో వీసీఐ వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడే సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం. జై వాసవి.